బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ మియాపూర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయగా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశానికి చెందిన డేరియస్ 2021లో విద్యాభ్యాస నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. సుభాష్ చంద్రబోస్ నగర్లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతడితో పాటు కెన్యా దేశానికి చెందిన 2 మహిళలు ఉండగా ఉగాండా దేశానికి చెందిన మరో మహిళతో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ మియాపూర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయగా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశానికి చెందిన డేరియస్ 2021లో విద్యాభ్యాస నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. సుభాష్ చంద్రబోస్ నగర్లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతడితో పాటు కెన్యా దేశానికి చెందిన 2 మహిళలు ఉగాండా దేశానికి చెందిన మరో మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.